పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు మరో 3 రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగింది. నిధి అగర్వాల్ గురించి చెప్పడం జరిగింది. ప్రమోషన్స్ లో పాల్గొంటూ మూవీని తన భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేస్తుంది. మిగతా మూవీ చేస్తూ కూడా ఈ మూవీకి పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ప్రమోషన్స్ లో పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేస్తూ ఈ మూవీ ప్రమోషన్స్ ఆమె ఒకటే చేయడం వల్ల మూవీ ఒంటరిది అయిపోయింది అనిపించింది నాకే. సో అందుకనే ఈ మూవీ ప్రమోషన్స్ లో నేను పాల్గొనడం జరుగుతుంది. ఈ మూవీలో నటించినందుకు నాకు కూడా బాధ్యత ఉంది. సో ఈ మూవీ ఒంటరిది కాదు కాబట్టి దీనికి నేనున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా సో ప్రమోషన్స్ లో పాల్గొనడం జరిగింది. మూవీ ఆడడం ఆడకపోవడం అనేది ప్రజల చేతిలో ఉంటుంది. సో వారు ఆశీర్వదించినట్లయితే ఈ మూవీ ఆటోమేటిక్ గా ఆడుతుంది. సో మూవీ వాళ్ళకి నచ్చాలని కోరుకుంటున్నా అని హుందాగా చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి, ఒక పార్టీ కుక్కలు సో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే సో మూవీస్ కోసం సో రాజకీయాలను వదిలేస్తున్నాడు, మూవీస్ కు వెంటబడి నటిస్తున్నాడు అంటున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది 3 సంవత్సరాలు హరిహర వీరమల్లు 3 సంవత్సరాలు లేట్ అవడానికి కారణం రాజకీయాలే. సో ఆయన తలుచుకుంటే రాజకీయాలు కాదని ప్రజల్ని కాదని ఎప్పుడో మిగిలిన సినిమాలన్నీ పూర్తి చేసేవారు షూటింగ్. ఆయన ఖాళీ టైంలో మాత్రమే సినిమాలు తీయడం జరిగింది తప్ప సినిమాలకంటూ ప్రత్యేకంగా ఆయన ఫోకస్డ్గా లేరు. సో అది గుర్తుపెట్టుకోండి మీరు. ఈ సినిమాలని ఎప్పుడు ఆయన పార్టీ అధికారంలో లేని టైంలోనే ఇవన్నీ సినిమాలకు సైన్ చేయడం జరిగింది. రాజకీయాల్లో ఉండి సో తను ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినారు కాబట్టి సో ఇచ్చిన మాట కోసం ఓజీ అండ్ హరిహర వీరమల్ లాంటి మూవీస్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది తప్ప సో ప్రజల్ని కాదని, ప్రజల అవసరాలని కాదని, ప్రజల పనుల్ని కాదని విడిచిపెట్టే మనస్తత్వం కాదు అతనిది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత ఎవరైనా మూవీకి సంబంధించిన మ్యాటర్ చెప్పండి తప్ప మూవీకి ముందే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే నా ఛానల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ పేరుతో సహా నేను వాళ్ళ జాతకం వీడియో తీసి పెడతాను, గుర్తుపెట్టుకోండి. అండ్ పెయిడ్ మీమర్స్, పెయిడ్ ట్రోలర్స్కు కూడా ఇదే నా వార్నింగ్. సో పిచ్చిగా ముందుగానే సో మూవీ ఇలా ఉంది అలా ఉంది అని ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేయొద్దు. మూవీ రిలీజ్ అయ్యే వరకు మూసుకొని ఉండండి. పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్లోకి రాకున్నా ఆ మూవీ రిలీజ్ డే ఫస్ట్ డే మాత్రం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మూవీ బాగున్నట్లయితే దాన్ని ఎవరు ఆపలేరు. అండ్ ఆయన ఫోకస్ మొత్తం రాజకీయాల్లో ఉండడం వల్ల ప్రమోషన్స్లో పాల్గొనలేదు. బట్ నిధి అగర్వాల్ గారు ఒంటరిగా తన భుజాల మీద వేసుకుని ప్రమోషన్స్లో పాల్గొనేది కాబట్టే ఆయన రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. తన ఖాళీ సమయంలోనే మూవీస్కి వెళ్ళి మూవీస్ని ఫినిష్ చేయడం జరిగింది. లేకపోతే ఇంత లేట్ అయ్యేది కాదు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ ఇవన్నీ. కొందరు నెగిటివ్ రివ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే అంటే మూవీ రిలీజ్ కాక ముందుకే మొదగానే సో ఏదో ఒక వెబ్సైట్లో కానీ మీమ్ పేజెస్లో కానీ ట్రోలింగ్లో కానీ అండ్ ఈవెన్ రివ్యూవర్స్ కానీ మూవీ అంటే కొందరు డబ్బులు తీసుకొని చెప్పే ఎదవలకి చెప్పదలుచుకున్నా హీరోగా తన బాధ్యతను నిర్వహించడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. అది గుర్తుపెట్టుకొని సో పిచ్చి మాటలు మానేయాలని సో ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నా. అండ్ ఈ హరిహర వీరమల్లు మూవీ టీంకి ఆల్ ది బెస్ట్. అండ్ మరో 3 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. సో అందరికి తెలిసిందే, నెక్స్ట్ ఫ్రైడే రాబోతుంది.